ఫాలోవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే మనకి ఇంకా ఓన్లీ ఇప్పటిదాకా వెయిట్ చేసిన చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ మనకి వన్ డేలో అయితే మనకి అఖండ తాండవం ఆన్ స్క్రీన్స్ మీద పడిపోతుంది. అండ్ కంప్లీట్లీ ఈ యొక్క మూవీని ఆన్ స్క్రీన్స్ మీద చూడడానికి ప్రిఫర్ చేయడానికి ముందు ఈ మూవీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది అయితే ఈరోజు వీడియోలో మనం రీక్యాప్ చేసుకుందాం. సో ఇంతకీ రీక్యాప్ అంటే ఏంది భయ, అసలు కంప్లీట్లీ మూవీ రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించిన స్టోరీ రీక్యాప్స్ చూసుంటాం, కానీ ఒక కొత్త మూవీ రాబోతున్నప్పుడు దానికి సంబంధించి రీక్యాప్ అనేది ఏముంటుంది అనే డీటెయిల్స్కి వస్తున్నట్లయితే, ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక పెద్ద మూవీస్కి కంప్లీట్లీ రీక్యాప్ అనే ఆప్షన్తో అయితే మన ఛానల్ అయితే ఈ వీడియో రావడం జరుగుతుంది. సో ఈ వీడియో మెయిన్ థీమ్ ఏంటంటే, ఈ మూవీకి సంబంధించినటువంటి రూమర్స్ ఏంటి, అసలు ఈ మూవీలో మనం చూస్తాము అనుకున్నటువంటి హైలైటెడ్ పాయింట్స్ ఏంటి, సో అంత ఎన్ని వరకు రివీల్ అయ్యాయి ఇప్పుడు దాకా చూసినటువంటి ట్రైలర్లు, టీజర్లు అండ్ ఎన్నిటిని మనం ఆన్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. అండ్ కంప్లీట్లీ ఈ మూవీలో పర్టికులర్లీ ఈ సీన్స్ చేయడానికి మూవీ టీం అనేది ఎంతవరకు కృషి చేశారు, ఎంతవరకు స్ట్రెయిన్ అనేది తీసుకున్నారు. సో ఈ డీటెయిల్స్ అన్ని ఈరోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో మనోళ్ళు కష్టపడ్డదంతా మనం ఈ యొక్క వీడియోలో అయితే కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో కొత్త వ్యవసాయం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన్న బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ని ఈజీగా అండ్ ఫాస్ట్గా అయితే మీరైతే వాచ్ చేయొచ్చు. ఇంకా కంప్లీట్లీ మూవీకి సంబంధించినటువంటి స్టోరీ లైన్ చూసినట్లయితే మెయిన్లీ అఖండ ఏదైతే ఆ క్యారెక్టరైజేషన్ ఉందో, ఆ క్యారెక్టరైజేషన్ అయితే ప్రీవియస్లీ రిలీజ్ అయినటువంటి అఖండ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో, సో దాంట్లో అంత ఇన్బుల్ట్ అనేది లేదు. బట్ ఈ మూవీలో అనేది చాలా అంటే చాలా అయితే ఫుల్ లెంత్ రోల్‌లో అయితే మనకి ఈ యొక్క మూవీలో అయితే అఖండ క్యారెక్టరైజేషన్ ఆ యొక్క గెటప్ ఉందో, సో అది ఇంప్రెస్ చేయబోతుందంట. సో దానికోసం బాలయ్య గారి మేకప్‌కే చాలా అంటే చాలా డెడికేషన్ అయితే ఇచ్చారంట. సో దానికి మెయిన్‌లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే భయ్యా, ఒక ఇంత పర్టిక్యులర్ ఏజ్ వచ్చిన తర్వాత హీరో అనేది కంప్లీట్ మేకప్‌కి డెడికేషన్ ఇచ్చి ఆన్ స్క్రీన్స్ మీదకొచ్చి పర్టిక్యులర్ అట్మాస్ఫియర్ కూడా అయితే కంప్లీట్ అన్నీ మనకి కూల్ క్లైమేట్‌లోనే చేయలేదు. అన్ని కొన్ని ఎండలో గానియండి, అట్లాగా క్లైమేట్ వేరియేషన్స్ కూడా తట్టుకొని అయితే మనకి అవుట్‌పుట్ అనేది ఇచ్చారంట. సో దానికైతే ఇంప్రెస్ అయ్యాను నేనైతే కంప్లీట్‌లీ. ఇంత ఏజ్ బాలయ్య బాబు గారైతే మన ఆడియన్స్ కోసం ఎంతలోనైతే కృషి చేశారని చెప్పి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మూవీలో హైలైటెడ్ పాయింట్ ఏదంటే వీఎఫ్ఎక్స్. సో ఈ మూవీని ఇన్‌బుల్ట్ 3డీలో కూడా రిలీజ్ చేస్తున్నట్టయితే మనకు సంబంధించిన మూవీ టీమ్ అయితే బిఫోరే మనకి అప్డేట్ ఇచ్చింది. బట్ ఆల్ ఏరియాస్‌లో ఎక్కడ కూడా అయితే మనకి 3డీలో టికెట్స్ అయితే రిలీజ్ చేయలేదు. బట్ ఓన్లీ 2డీలో రిలీజ్ చేశారు. మేబీ 3డీని ఫర్దర్‌గా ఏమైనా యాడ్ చేస్తామో తెలీదు, కానీ కొన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ హైలైట్ అవుతాయేమో 3డీలో అనిపించింది. ఆ పర్టిక్యులర్ వీఎఫ్ఎక్స్ షాట్స్ వచ్చేసరికి మన ఆది పినిశెట్టి గారి ఎంట్రీస్ గానియండి, ఆది పినిశెట్టి గారికి అండ్ అలాగే మన అఖండకి జరిగినటువంటి ఫైట్ సీక్వెన్స్ ఏవైతే ఉంటాయో, సో ఆ ఫైట్ సీక్వెన్స్‌లో వచ్చే కొన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ గానియండి, అండ్ మెయిన్‌లీ ఆ మంచు కొండల్లో చూపించేటువంటి విజువల్స్ గానియండి, ఇవన్నీ కొంచెం బాగా హైలైట్ అయ్యేటట్టయితే ఉన్నాయి మనకి. ఏదైతే మన 3డీ ఎక్స్‌పీరియన్స్ చేయడానికైతే మాత్రం. సో ఇంకా ఇన్‌బుల్ట్ మూవీలో మనం చూడాలిరా బై అనే పాయింట్స్ ఏవైతే ఉన్నాయంటే, కంప్లీట్‌లీ ఈ మూవీకి సంబంధించినటువంటి స్టోరీ లైన్. సో బిఫోర్ మనం స్టోరీ లైన్ అయితే చూసాం. బట్ దానికి అక్కడికైతే ఎండ్ చేసేసారు. బట్ మనకు ఒక క్యారెక్టరైజేషన్ అనేది కంటిన్యూ అయింది. ఏది ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. ఒకరు వచ్చేసరికి యంగ్ బ్రదర్ ఒక పాలిటిక్స్‌లో అయితే రన్ అవుతుంటాడు. ఇంకొకడు వచ్చేసరికి అఖండ తాండవం అంటే కంప్లీట్‌లీ శివుడిని నమ్ముకొని ఒక అఘోర గెటప్‌లో అయితే బతికేస్తుంటాడు. సో వీళ్ళిద్దరి క్యారెక్టరైజేషన్ అనేది మనకు చూపించారు. అండ్ వీళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంది. అండ్ వీళ్ళు ఎలా విడిపోయారు అనే పాయింట్ దాకా అయితే మనకు తెలుసు. ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఆ ప్రాబ్లమ్‌కి మనోడు ఎలా ఎళ్లి సాల్వ్ చేశాడు అనేది మనకి అఖండ మూవీ 1 ఏదైతే ఉందో, సో దాని స్టోరీ లైన్‌గా తీసుకున్నారు. బట్ ఈ ఏదైతే బేస్ లెవెల్ క్యారెక్టరైజేషన్ గానియండి, ఈ యొక్క క్యారెక్టర్స్ గానియండి, ఇన్వాల్వ్ అయ్యి ఫార్వర్డ్ అయితే స్టోరీ ఫార్వర్డ్ అయితే ఎలా ఉంటదనేది మనకి అఖండ 2లో చూపిస్తున్నారు. బట్ స్టోరీ లైన్ ఏది తీసుకున్నారంటే పర్టిక్యులర్ పాయింట్ అనేది ఉంటది కాబట్టి, సో ఆ పాయింట్‌ని ఏది ఇన్‌బుల్డ్ చేసుకున్నారంటే మన ఆది పినిశెట్టి గారు. సో ఒక బ్యాడ్ ఈవిల్ గానియండి, ఆహ్, ట్రై టు సమాజాన్ని బ్యాడ్‌గా చేయాలనుకుంటే, సో మనోడు మళ్ళీ బ్యాక్ వచ్చి ఎలా కాపాడతాడనేది రిలీజ్ అయినటువంటి ట్రైలర్‌లు, టీజర్స్‌తో క్లియర్ కట్‌గా అయితే నాకు అర్థమైంది. సో ఇంతకు మించి డెప్త్‌గా చూసుకున్నట్లయితే మనోడి సనాతన ధర్మం అని చెప్పి కాన్సెప్ట్‌ని తీసుకొస్తున్నారు. ఈ బ్యాడ్‌ని ఎదుర్కోవడానికి ఈ పాయింట్స్‌ని వాడుతున్నారో, లేకపోతే మనోడు ఇంకా దీన్ని బయట సమాజానికి తెలియాలని చెప్పి చెప్తున్నాడు అనేది ఆన్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి. అండ్ మూవీ ఎండింగ్. సో ఈ మూవీకి ఎండ్ లేదు అంటున్నారు కొంతమందైతే. సో ఒక రూమర్ పార్ట్‌లో తీసుకున్నట్లయితే ఈ మూవీ అనేది కంటిన్యూ ఫార్వర్డ్ అవుతది. ఏదైతే బ్యాడ్ ఈవిల్ ఉందో అది అక్కడికి ఎండ్ అవ్వదు. అది ఇంకా బతికినట్టు చూపించి మనకు సంబంధించినటువంటి నెక్స్ట్ పార్ట్ టైటిల్ అనేది ఎండింగ్‌లో అయితే రివీల్ చేస్తారని చెప్పి అయితే ఒక రూమర్ వినబడుతుంది. అండ్ అలాగే ఈ మూవీకి సంబంధించినటువంటి ఎండింగ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎండింగ్ సీన్స్ మాత్రం 30 మినిట్స్ దాకా స్క్రీన్ మీద బాలయ్యని అండ్ డైరెక్ట్ చేసినటువంటి బోయపాటి గారిని మర్చిపోయి తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లోనే మనమైతే ఇంప్రెస్ అయిపోతామని చెప్పైతే కొన్ని రూమర్స్ అయితే వినబడుతున్నాయి. సో ఈ పర్టిక్యులర్ రూమర్స్ అనేవి నాకు కొంచెం హై ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ మూవీని ఆన్ స్క్రీన్ మీద చూడడానికి ఇంకొంచెం
బెటర్ దెన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే మన ప్రీవియస్‌లీ 'అఖండ' మూవీ ఉందో దాని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మనందరికీ తెలుసు. అండ్ రిలీజ్ అయినప్పుడు తర్వాత వచ్చినటువంటి కొన్ని మూవీస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ కూడా మనకు తెలుసు. బట్ వన్స్ తమన్ గారిని బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో బెటర్ దెన్ ఇంప్రెస్ చేశారని చెప్పి అయితే మనందరూ ఆడియన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. సో, ఆ విధంగానే మనకి అప్‌కమింగ్ మూవీ ఏదైతే ఉంటే 'అఖండ తాండవం' అవుట్‌పుట్ కూడా బెటర్ దెన్ ఉంటదని అనుకుంటున్నాం. అండ్ రిలీజ్ అయినటువంటి రూమర్స్ కూడా చూస్తున్నట్లయితే మంచి ఇంపాక్ట్ హైన్ అనేది మనకి క్రియేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మూవీ వైస్ అయితే ఈ మూవీలో సాంగ్స్ ఇన్‌బుల్ట్ చూసుకున్నట్లయితే సాంగ్స్ కూడా అయితే ఈ మధ్య బాగా ఇంప్రెస్ అవుతున్నాయి. సో, బెటర్ దెన్ ఆల్ ఆడియన్స్‌ని కవర్ చేసుకుంటున్నాయి. ప్రతి జోనర్‌కి సంబంధించిన ఒక సాంగ్ అనేది ఈ మూవీలో అయితే ఉండడం జరిగింది. సో, డివోషనల్‌గా కానియండి, మెయిన్ మాస్‌గా కానివ్వండి, అండ్ డి ఐటెమ్ సాంగ్ కానివ్వండి. సో, ఎవ్రీథింగ్ అనేది ఈ మూవీలో సాంగ్స్ అనేవి మనకి ఎస్టాబ్లిష్ చేశారు. సో, దానివల్ల ఏందంటే ఆన్ స్క్రీన్స్ మీద చూడడానికి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువుంది. ఈ మూవీకి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ అనేది మన ఛానెల్‌లో తప్పకుండా వస్తదండి. అలాగే ఈ మూవీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్ వీడియో గానియండి, స్టోరీ వైస్ స్టోరీ రివ్యూ గానియండి. సో, దీని గురించి కంప్లీట్‌లీ మనం ఈ మూవీకి సంబంధించిన ఆల్ అప్డేట్స్ అన్ని మన ఛానెల్‌లో తప్పకుండా పోస్ట్ చేసుకుందాం. అండ్ మేము ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రీమియర్స్ మనకి ఈరోజు ఈవినింగ్ అయితే సెకండ్ షో నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మెజారిటీగా టుమారో మార్నింగ్ లోపు అయితే మన ఛానెల్‌లో రివ్యూ అయితే తప్పకుండా వస్తది. సో, దాని ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటిదాకా విన్న అప్డేట్స్ అన్నీ మీకు ఎలా అనిపించాయి? అండ్ అలాగే మీరు అఖండ ఆన్ స్క్రీన్స్ చూడడానికి ప్రిఫర్ చేస్తున్నారో లేదో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా మన ఛానెల్‌తో సబ్స్క్రైబర్స్‌తో షేర్ చేసుకోండి. సో, దిస్ ది వీడియో గైస్, టేక్ కేర్ అగైన్. టుమారో రివ్యూ వీడియోతో కలుసుకుందాం. బై బై.